నగరంలోని వినాయక్ నగర్లోని కాళికామాత దేవాలయంలో మహిళలచే శుక్రవారం విశేష సౌందర్య లహరి పారాయణం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నేడు బైన్సాలో కాంగ్రెస్ సర్పంచుల సన్మాన సభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హాజరు కానున్నారు. జనవరి 3, 4, 5 తేదీలో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, సీఎంలు హాజరు కానున్నారు. ఈ భేటీలో VBG రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. కేవలం 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ₹2.90 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. సంపద సృష్టించే తెలివి లేక అడ్డుగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని ట్వీట్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధిల గుట్టపై గల అయ్యప్ప ఆలయంలో ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల నిత్యాన్నదాన కార్యక్రమం ముగిసింది.